సాక్షి టీవీలో శుక్రవారం కేఎస్ఆర్ లైవ్ షోలో విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని సాక్షి టీవీ స్పష్టం చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలను తనకు ఆపాదిస్తూ కూటమి నేతలు చేస్తున్న ప్రకటనను సాక్షి టీవీ తీవ్రంగా ఖండించింది. తాము ఎల్లప్పుడూ మహిళల పట్ల అత్యంత గౌరవాభిమానాలను చూపుతామని తెలిపింది. మరోవైపు వ్యాఖ్యలతో తమకు ఏమాత్రం సంబంధం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. కృష్ణంరాజు తమ పార్టీకి చెందినవారు కాదని తేల్చి చెప్పింది. అయినా ఆయన వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీకి తమ పార్టీ నాయకులకు ఆపాదిస్తూ టీడీపీ నేతలు దాని అనుబంధ మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను సాక్షి టీవీ ఎంత మాత్రం సమర్థించలేదని, సమర్థించబోమని వెల్లడించింది. సాక్షి మొదటి నుంచి కూడా మహిళల పట్ల అత్యంత గౌరవంగా వ్యవహరిస్తుంది. మహిళల వికాసానికి, వారి అభ్యున్నతికి సంబంధించి అనేక ప్రత్యేక కథనాలను ప్రచురిస్తూ ప్రసారం చేస్తుంది. పాత్రికేయ విలువలకు కట్టుబడి పనిచేస్తున్న సాక్షి ఏనాడు గీత దాటలేదు. పాత్రికేయ చట్టాలు, నిబంధనల పరిధిలో ప్రజలకు వాస్తవాలను వెల్లడిస్తుంది. దీంతో సాక్షిని నేరుగా ఏమీ చేయలేకపోతున్నామనే బాధలో ఉన్న టీడీపీ దాని అనుబంధ ఇల్లు మీడియా సాక్షికి ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్యలను చూపించి కుట్రలకు తెరతీస్తుండడం దారుణమని పలువురు సీనియర్ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి టీవీలో శుక్రవారం కేఎస్ఆర్ లైవ్ షోలో విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని, ఆ వ్యాఖ్యలను ఏమాత్రం సమర్థించలేదని, సమర్థించబోమని సాక్షి టీవీ స్పష్టం చేస్తున్నప్పటికీ ఇంకా ఏదో రాద్ధాంతం చేయాలని టీడీపీ ప్రయత్నిస్తుండటమే ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు. అయినప్పటికీ ఆ వ్యాఖ్యలను సాక్షికి ఆపాదిస్తూ సంస్థ ప్రతిష్టను దిగజార్చే పన్నాగంతో టీడీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుండడం సరికాదంటున్నారు. సాక్షి కార్యాలయాలపైకి తన మోకాలను ఉసుగొల్పి సంస్థను ఇబ్బంది పెట్టాలని టీడీపీ వ్యూహరచన చేస్తుండడం సరికాదని, ఇది కొత్త విష సంస్కృతికి దారితీస్తుందని సీనియర్ జర్నలిస్టులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాదైనా ఫలానా మంచి పనులు చేశామని చెప్పుకునేందుకు ఏమీ లేక సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతూ ఉండడంతో ఎలాగైనా దాన్ని డైవర్ట్ చేసేందుకు ఎప్పట్లాగే డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపింది. ఇందులో భాగంగానే విజయవాడ సాక్షి కార్యాలయం వద్దకు కొంతమందిని పంపించి గొడవ చేయించింది. సాక్షికి మహిళలంటే గౌరవమని, కృష్ణంరాజు వ్యాఖ్యలను ఎంతమాత్రం సమర్థించలేదని, సమర్థించబోమని పోలీసుల సమక్షంలో వారికి స్పష్టం చేయడంతో ఆందోళన విరమించి వెళ్లిపోయారు. అయినా కూడా టీడీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం కొనసాగింది. పైగా ఆదివారం రాష్ట్రంలోని అన్ని సాక్షి కార్యాలయాల వద్ద ఆందోళనలకు, సన్నాహాలకు పిలుపునిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఎంతమాత్రం సరికాదని సీనియర్ జర్నలిస్టులు తప్పుబడుతున్నారు. మరోవైపు కృష్ణంరాజు వ్యాఖ్యలతో తమకు ఏమాత్రం సంబంధం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. కృష్ణంరాజు తమ పార్టీకి చెందినవారు కాదని తేల్చి చెప్పింది. అయినా ఆయన వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీకి తమ పార్టీ నాయకులకు ఆపాదిస్తూ టీడీపీ నేతలు, దాని అనుబంధ మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారానికి రాజకీయాన్ని జోడించి బురజల్లే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. జర్నలిస్టు కృష్ణంరాజు తమ పార్టీకి చెందినవారు కాదని, పాత్రికేయుడిగా ఆయన సాక్షి టీవీ చర్చల్లో పాల్గొన్నారని స్పష్టం చేసింది. తన వ్యాఖ్యలపై ఇప్పటికే కృష్ణంరాజు వివరణ కూడా ఇచ్చారని, అది అనేక మాధ్యమాల్లో వచ్చిందని తెలిపింది. ఏ వేదిక మీదైనా మహిళల గౌరవ మర్యాదలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తే అవి ఖండించదగ్గవని, తమ పార్టీ అభిప్రాయం కూడా ఇదేనని పేర్కొంది. మా పార్టీకి సంబంధం లేని వ్యక్తి టీవీలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తే అవి వైఎస్ఆర్సీపీకి చెందినవే అని టీడీపీ, దాని అనుబంధ మీడియా ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. దీన్ని అడ్డం పెట్టుకుని మా పార్టీ అధ్యక్షులు, ఆయన కుటుంబీకుల మీద టీడీపీ సోషల్ మీడియా, ఆ పార్టీ నేతలు ఇష్టానుసారంగా అనైతికంగా పోస్టులు పెడుతూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. కృష్ణంరాజు వ్యాఖ్యలు వ్యక్తిగతమని, వాటిని సమర్థించడం లేదని సాక్షి మీడియా ప్రకటించిన విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాం. ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా, అప్రయత్నంగానైనా మహిళల గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యాఖ్యలను, ప్రకటనలను ఖండిస్తున్నాం అని వైఎస్ఆర్సీపీ స్పష్టం చేసింది.